38వ కీర్తన ఇందాక చదివాం కదా, దాంట్లో ఒక 4-5 మాటలు చూపిస్తాను చూడండి. 38వ కీర్తన. ఈ కీర్తన ఒక పశ్చాత్తాప కీర్తన, ఒక వేదన కీర్తన. ఇందులో పాపమును గురించి దావీదు కీర్తన ఇది. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడో చూడండి. మొదటి వచనంలో నేను వచనం చదువుతాను, మీరు గమనించండి. కోపోద్రేకము చేత దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎన్ని విధాలుగా వర్ణిస్తూ ఉన్నాడు దావీదు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను, నీ బాణాలు నాలో గట్టిగా నాటి ఉన్నాయి, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయింది. ఆ మొదటి వచనం నుండి క్రింద 10వ వచనము వరకు ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. 5, నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలు దుర్వాసన వస్తున్నాయి. తెలుసా, నీలో ఉన్న మూర్ఖత, నీలో ఉండిన గర్వము, నీలో ఉండిన అవిధేయత, నీలో ఉండిన అవిశ్వాసము నీకు ఎంత దుర్వాసన తీసుకొస్తుందో నీకు అర్థమవుతుందా? ఫలానా దుర్వాసన నుండి నేను కడగబడినాను, ఫలానా కీడు నుండి నేను కడగబడినాను, ఫలానా కీడు నా మీద నుండి తొలగిపోయింది. మనకి అలాంటి గ్రహింపు ఉందా? అదే లోతులో నుండి నువ్వు రక్షింపబడ్డావా? అయితే విషయం ఏంటంటే, మనలో చాలా మందిని అగగు వలె సంబరపడతా ఉంటాం. ఎవరి వలె? ఎవరు ఆయన? 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32, 33. అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయేనే. నిజంగా గడిచిపోయిందా? అగగు అనుకుంటున్నాడు. సమూయేలు వచ్చి ఆ అగగును తీసుకుని రండి, అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని రండి అని పిలిస్తే అగగు గెంతుకుంటూ వస్తున్నాడంట. ఎందుకనంటే దేవుడు చంపమంటే ఆ దేశాన్ని, అందులో ఉన్న ప్రజలందరినీ సమూలు నాశనం చేయమంటే సౌలు తీసుకువెళ్ళి ఈ రాజును తన భోజనపు బాల మీద కూర్చోబెట్టుకుంటాడు. అందుకు గర్వించి సంతోషంతో నా మరణ దినం తొలగిపోయింది, నా తల మీద మరణ కిరీటం పడిపోయింది, నా మరణ దినం దాటిపోయాను నేను అని గింతులు వేసుకుంటూ వస్తున్నాడంట సమూయేలు దగ్గరికి. ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నాడు. ఆ శత్రువు గెంతులు వేసుకుంటూ రావడం చూసి ఇంకా ఎక్కువైపోయింది సమూయేలుకి. ఎంత కోపం వచ్చిందో సమూయేలుకి. అతను అనుకున్నాడు నా మరణ దినం పోయింది 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 అని. మనం కూడా అట్లాగనే నేను ఫలానా పాపం విడిచిపెట్టాను అనుకుంటున్నాం. నో, స్టిల్ దేర్. ఫలానా ఆలోచన విడిచిపెట్టాను అనుకుంటున్నాం, స్టిల్ ఇట్స్ దేర్. విడిచిపెట్టు అంటే యు విల్ ఫర్గెట్ దట్ వే అండ్ యు విల్ నెవర్ గో బ్యాక్ టు ఇట్. ఇంక వెళ్ళం వెనక్కి. పాపమును గురించిన అవగాహన, సరి అయిన జ్ఞానమే లేకపోతే ఇక మనం దేవుణ్ణి ఎలా వెంబడిస్తామండి? ఇంకా దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే పాపం విసర్జించడం కదా. అందుకే లాస్ట్లో అడిగారు ప్రభు పేతుర్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా కోసం ప్రాణం ఇస్తానన్నావు కదా, నేనెవరో తెలియనన్నావు కదా, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అన్నీ అర్థమైపోయినాయి పేతురికి, అన్ని బట్ట బయలైపోయినాయి. ఓకే, నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన క్రియలు, నేను అనుకున్నవన్నీ కూడా అబద్ధం. సో అవంతా నాకు తెలియదు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు కదా, నీవే ఎరుగుదువు కదా అని చక్కగా తప్పించుకుంటాడు పేతురు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను లోతుల్లో నుండి రక్షింపబడాలి. లేనట్లయితే
వెళ్ళిపోతాం, జారిపోతాం. ఏదన్నా ఒక మంచి హార్డ్ దెబ్బ, గట్టి దెబ్బ తగిలిందనంటే ఖచ్చితంగా విడిచిపెడతావు దేవుణ్ణి. పట్టుకోలేవు, నిలబడలేవు. అలాంటి దినాలు, అంత చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. నువ్వు గట్టిగా దేవుణ్ణి పట్టుకోవాలి అని అంటే నువ్వు లోతు నుండి రక్షింపబడాల్సిందే. తుమ్మితే ఊడిపోయేటట్లుగా ఉండకూడదు. మన విశ్వాసము, మన ప్రార్థన, మన విధేయత, మన భయాలు, మన దేవుని యందు కలిగిన పరిశుద్ధ భయము తుమ్మితే ఊడిపోయేటట్లు ఉండకూడదు. చిన్న అసలు కొంచెం అట్లా పేపర్ కదిలినా కానీ అమ్మో తుఫాన్ వచ్చింది అనుకుంటాం. పేపర్ కదిలితే మనం లోతుల్లో నుండి రక్షింపబడాలండి. ఒకసారి నీ లోతుల్లోనికి తొంగి చూసుకో, అసలు రక్షింపబడ్డావా? నీ హృదయపు లోతుల్లో నుండి నువ్వు చూపించవచ్చు. పేతురులాగా నీ దోణి విడిచిపెట్టినట్టు, లేదా నీ బల విడిచిపెట్టినట్టు చూపించవచ్చు. అవి చూసి నువ్వు తృప్తి పడవచ్చు. కానీ నీ హృదయం మాత్రం విడవలేదు. దేశం విడిచిపెట్టచ్చు ఆ ఇశ్రాయేలీలాగా, కానీ ఆ దేశమంతటిని గుండెల్లో మోస్తా ఉన్నారు వాళ్ళు. ఏం లాభం? లోపల నుంచి బయటకు వచ్చినా ఒకటే, దాన్ని బయటకు వచ్చి మోస్తున్నా ఒకటే. సొదొమ నుండి తప్పించుకున్నది లోతు భార్య, లోతు కుమార్తెలు కూడా. సొదొమ నుండి బయటకు వచ్చారు, అగ్ని నుండి అయితే తప్పించుకొని బయటకు వచ్చారు, కానీ వాళ్ళ హృదయాలు కాపాడబడలేదా? లోతు భార్య అలానే అయిపోయింది, లోతు కుమార్తెలు కూడా అలాగనే అయిపోయారు. ఈ రాత్రి అనుకోవద్దు, భ్రమపడవద్దు, ఆ అగుగువలు అనుకోవద్దు, నా మరణ దినం సమస్య పోయేదే అని అనుకోవద్దు. మేక్ షూర్ ఆఫ్ ఇట్. నువ్వు ఖచ్చితంగా, ఖండితంగా తెలుసుకో. ఖండితముగా, చాలా ఖచ్చితముగా, నిజముగా నీ స్థితిని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు రక్షింపబడ్డావా లేదా? ఇదేంటి ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత రక్షింపబడ్డావా లేదా అనే ప్రశ్న అని సందేహం రావచ్చు. తప్పులేదు, పరీక్ష చేసుకోవడంలో తప్పులేదు, సరి చేసుకోవడంలో తప్పులేదు. అబ్రహాము ఎన్నో ఏండ్లు దేవునితో నడిచాడు, వెంబడించాడు, కానీ ఎన్నడూ కూడా తన వెనక దారి గుర్తుకు రాలేదు. అదే కొత్త నిబంధనలో పౌలు అంటాడు, వెనుకున్న వాటినన్నిటినీ మరచి ముందున్న వాటికై వేగిరపడి వేగముగా పరిగెడతాం. ఎందుకు వేగంగా పరిగెత్తాలి అని అంటే అది గుర్తు లేకుండా తప్పించుకొని పారిపోవాలి. అది గుర్తు లేకుండా పరిగెత్తాలి. పాపం నుండి పరిగెత్తడం అంటే అది. నీ హృదయపు లోతుల్లో పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. విడుదల పొందావా? రక్షించబడ్డావా? నీ లోతుల్లో నుండి, పాతాళపు లోతు నుండి, పాపపు లోతుల్లో నుండి, శాపపు లోతుల్లో నుండి నువ్వు రక్షింపబడ్డావా? లేదా పేతురులాగా దోణిని చూపించడం, నేను అది విడిచిపెట్టాను అని బొమ్మ చూపించడం, లేదా ఏదో కంటికి కనపడే మనుషులకు నచ్చ చెప్పడానికి ఏవో 4-5 కనపడతాయి, వాటిని బట్టి తృప్తి పడద్దు. నీ హృదయపు లోతుల్ని పరీక్ష చేసుకో, రక్షింపబడ్డావా లేదా అని. ప్రభు మనకి ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు, వేస్ట్ చేసుకోవద్దు. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, పేతురు వలె దోణని వాళ్ళని విడిచిపెట్టినట్లుగా నేను అలా కాదు, నేను లోతుల్లో నుండి విడుదల పొందాలి. నా హృదయపు లోతుల్లో నుండి నేను మారు మనసు పొందాలి. నాకు సహాయపడండి. ఈ కృప నేను పోగొట్టుకోకూడదు, నన్ను దర్శించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వెనుకలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.